వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. సార్ ఈరోజు శ్రీనివాస్ గారు అమ్మ ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పి అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా దాదాపు 5.5 కోట్ల మంది ఉన్న తెలుగు ప్రజలకి, మేధావులకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దళిత సమూహానికి కూడా ఈ రోజున ఒక ప్రధానమైన అంశాన్ని గమనించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. జనపల్లి సావిత్రమ్మ, ఇది సావిత్రమ్మ కడుపు కథ, వేదనల కథ. పురాణాల్లో మీరు ఒక సావిత్రమ్మను చూశారు. భర్త కోసం ఎన్నో కష్టాలు పడుతూ యమధర్మరాజు వెంటబడి భర్త ప్రాణాలను దక్కించుకున్న సావిత్రమ్మ కథ విన్నారు. ఈ రోజున కొడుకు కోసం, కొడుకు బెయిలు కోసం, జనపల్లి శ్రీనివాసరావు యొక్క విడుదల కోసం కోరుతూ దాదాపు 70 సంవత్సరాలు పైబడిన ఈ సావిత్రమ్మ పడుతున్న వ్యధన కూడా మీరు వినాలి. కోనసీమ జిల్లాకు చెందిన జనపల్లి శ్రీనివాసరావు ఇంటి పేరు కూడా ముఖ్యమంత్రి గారు మార్చి కోడికత్తి ఇంటి పేరుగా పెట్టారు. ఎంత దుర్మార్గం అంటే, శ్రీశ్రీ అంటాడు, ప్రభు ఎక్కిన పల్లకి కాదు అది మోసిన బోయిలు ఎవరో అని. ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె మీద కూర్చోబెట్టింది ఒక విధంగా చెప్పాలంటే కోడికత్తి సీనే. ఒక పెద్ద నాటకం ఆడి అభూత కల్పనలు చేసి 0.2 సెంటీమీటర్లు కోడికత్తితో చెయ్యి మీద గీక్కున్న సంఘటనని తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా మీద దాడి చేశారు, హత్యా ప్రయత్నం చేశారని రాజకీయాల్లో లబ్ధి పొంది ఆ ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్న అమాయకుడైన సీను మీద నెపం మోపి ఆయనకు ఆశ చూపి జైలు పంపించారు. ఇప్పటికీ 2018 అక్టోబర్ 25వ తారీఖున సంఘటన జరిగింది. ఇప్పటికీ 5 సంవత్సరాల 5 నెలలు, 1975 రోజులుగా కోడికత్తి సీనుకు బెయిలు లేదు. రాజ్యాంగంలో న్యాయస్థానాల్లో బెయిలు తీసుకోవడం అనేది ముద్దాయి, ఆయన హక్కు. కోడికత్తి సీను ఉగ్రవాది కాదు, తీవ్రవాది కాదు, అల్లిబిల్లి కంపెనీలు పెట్టి కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తి కాదు, ఆఖరికి స్కిల్ స్కామ్లో బాధితుడు కాదు, గొడ్డల వేటులో నిందితుడు కాదు, ఎమ్మెల్సీ అనంతబాబులాగా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి కాదు, 100 కోట్ల రూపాయలు తీసుకొని విమానాల్లో పారిపోయిన వ్యక్తి కాదు, ఒక అభాగ్యుడు, ఒక దళిత బిడ్డ. బెయిల్ ఇవ్వకపోవటం అనేది దుర్మార్గం ఏంటో అర్థం కావడంలో. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఈ కేసులో ప్రధాన సాక్షి, ఫిర్యాదుదారుడు, ఆయన కోర్టుకు పోడు. ఆయన కోర్టుకు వెళ్ళి ఆయన సాక్ష్యం చెబితే, పొడిచిండనో గుచ్చిండనో ఏదో ఒకటి చెబితే కోడికత్తి సీనుకి బెయిల్ వస్తుంది. తాడేపల్లి నుంచి అడుగు కూడా బయటపెట్టడం. ఎందుకని ఆయన కోర్టుకు రావట్లేకపోతున్నారు సార్? న్యాయస్థానాలు ఆలోచించాలి. ఈ రోజున న్యాయం అందరికి సమానం. న్యాయం ముందు అందరు చేతులు కట్టుకోవాలి, కాళ్ళు ఒత్తుకోవాలి, చట్టం అందరికి చుట్టం కాదు అని చెప్తారు కదా కపూర్లు. మరి న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి? సాధారణంగా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో 5 సంవత్సరాలుగా 306లో, ఇది 302 కూడా కాదు, హత్య యత్నమే తప్ప హత్య కాదు ఇది. 5 సంవత్సరాలుగా బెయిల్ రాని చరిత్ర ఇదే. అసలు ఏ మాత్రం వైసీపీ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ కనికరం లేకుండా పోయింది. నేను ఒక మాట చెప్తే మీ సందర్భంగా, రాజీవ్ గాంధీని హత్య చేసిన సంఘటనలో ఆ రోజున జైల్లో ఉన్న వాళ్ళకి సాక్షాత్తు సోనియా గాంధీ క్షమాభిక్ష పెట్టింది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉరిశిక్ష పడ్డ బాధితులకి రాష్ట్రపతి క్షమాభిక్షను పెడతాడు. ఏ ఆగస్టు 15వ తారీఖుకో, ఏ గాంధీ జయంతికో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తారు. అసలు ఇందులో కోడికత్తి సీన్ చేసింది ఏంటి? మీరు విచారించండి. విచారణ తేలితే, నిజంగా కుట్రదారుడని తేలితే మీరు ఆ మేరకు జైలు శిక్ష ఇవ్వచ్చు. అవి కూడా ఎంత, 2 సంవత్సరాలు. మా అయితే నాకు తెలిసి కోడికత్తి సీని మీద పెట్టిన సెక్షన్ల ప్రకారంగా 2 ఏళ్ళు 2.5 ఏళ్ళ జైలు శిక్ష, 5 ఏళ్ళుగా జైల్లో ఉంటున్నాడు. ముఖ్యమంత్రిని కలవటానికి 18 సార్లు ప్రయత్నించిన ఒక అభాగ్యురాలికి అక్కడ వినేనాథుడు లేడు.
ముఖ్యమంత్రి గారు ఎందుకు పర్మిషన్ ఇవ్వరు? ముఖ్యమంత్రి గారు కలవకపోతే ఆయన ప్రధాన సలహాదారుడు ఉండ కదా, సజ్జల గారు కలవచ్చు కదా, లేదా మంత్రులు కలవచ్చు కదా. 8 సార్లు ఇప్పుడు వేశారు బెయిల్ పిటిషను. 8 సార్లు బెయిల్ పిటిషన్ వేసినా కూడా తృణీకరించారు. ఇది ఒక విషాదగాథలాగా అయిపోయింది కోడికత్తి సీను. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇదే కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర ఆయేషా మీరా అత్యాచారం చేసి హత్య చేశారు 17 సంవత్సరాల బాలికని. ఇప్పుడు కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ఆ కేసులో కూడా కృష్ణా జిల్లా అనాసాగరానికి సంబంధించిన పిడతల సత్యంబాబు అనే ఒక మాల కుర్రోడిని, దళితుడిని అరెస్ట్ చేసి వాడే చేశాడని 10 సంవత్సరాలు జైల్లో పెట్టారు. పెడితే ఆ రోజున కూడా చాలామంది విజయవాడలో ఉన్న లాయర్లు పిచ్చుక శ్రీనివాసరావు అని చెప్పేసి ఆయన ఏపీసెల్సీ వాళ్ళు వచ్చి న్యాయస్థానంతో కొట్టాడి 10 ఏళ్ల తర్వాత హైకోర్టు ద్వారా మోక్షం లభించింది. కాబట్టి ఎప్పటికైనా రాష్ట్రంలో దళిత బహుజనులు వినాలి. ఈ రోజున కూడా అంబేద్కర్ పేరు మీద 125 విగ్రహాల బొమ్మను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వారోత్సవాలు చేస్తున్నాడు, మూర్తిని పెడుతున్నాడు, అంబేద్కర్ స్ఫూర్తిని మర్చిపోతున్నాడు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం కేసును విత్డ్రా చేసుకోవాలి. కేసును విత్డ్రా చేసుకొని కోడికత్తి సీన్ని బేషరతుగా విడుదల చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో దళిత బహుజన కులాలందరూ కూడా ఈ డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంచాలి. లేదు అంటే రానున్న ఎన్నికల్లో ఇంతకింత ఈ ప్రభుత్వం అనుభవించి తీరక తప్పదు. ఈ సావిత్రమ్మ ఉసురు కొట్టుకుపోతుంది. ప్రభుత్వం సావిత్రమ్మ ఉసురు కొట్టుకుపోతుంది. ఎందుకంటే మహిళల కంట కన్నీరు ఒలకకూడదు. మాలాంటి దళిత మహిళల కంట కన్నీరు ఒలికితే ఆ రాష్ట్రము సుభిక్షంగా ఉండదు, ఆ ప్రభుత్వం సుభిక్షంగా ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.